సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర అధ్యాయం 3. భక్తులు ఫలితములు పొందుటకు ఏ విధంగా తనను ఆశ్రయించాలో బాబా చెప్పుట. శ్రీ సాయి సచ్చరిత్రలో ఏ అధ్యాయమునకు ఆ అధ్యాయము ప్రత్యేకత సంతరించుకున్నది. అయితే 3వ అధ్యాయముకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. శ్రీ సాయిబాబా మనలనే విధముగా కాపాడురో చెప్పారు. మనము బాబాను ఎలా ఆశ్రయించే ఫలితాలను పొందుతామో కూడా అవగాహన కలిగించారు. సాయిబాబా కూడా తానెవరో సవిరంగా చెప్పారు ఈ అధ్యాయంలో. అందువల్ల శ్రద్ధగా అవగాహన పొందు. సాయిబాబా మాధవరావు దేశపాండేతో పై విషయముల గురించి ఏమి చెప్పారో చూద్దాము. ఈ 52, 53, 54, 55 పేరాలు బాబా స్వయముగా చెప్పిన అభయప్రదానములు. సాయి నామం ఉచ్చరించుట. ప్రేమతో ఈ నామము ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చేదను, వారి భక్తిని హెచ్చించేదను, వారికి అన్ని దిశలా కాపాడేదను. సాయి సాయి అనే నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వినుట వలన కలుగు పాపములు తొలగును అని బాబా చెప్పిరి. బాబా కథలు వినుట. నా కథలు వినినప్పుడు అమితానందమును పొందెదరు. నా కథలు వినినచో సకల రోగములు నివారించబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుడు, వాటిని మనసున నిలుపుడు. ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గము. దానివల్ల నా భక్తుల గర్వహంకారములు నిష్క్రమించును. ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినినప్పుడు అమిత ఆనందమును పొందేదరు అని శ్యామకు బాబా చెప్పారు. బాబా లీలలు గానము చేయుట. నా లీలలు గానము చేయవారికి అంతులేని ఆనందము, శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము. నా లీలలు వినివారికి శాంతి కలుగును అని బాబా చెప్పిరి. శరణు వేడుట, పూజించుట, రూపము నిలుపుట. ఎవరైతే నన్ను శరణు వేడుదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సును నిలుపుకునేదరో వారిని దుఃఖ బంధముల నుండి తప్పిందును అని బాబా చెప్పిరి. మరణము నుండి ఎవరిని బాబా బయటకు లాగేదరు? ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నా నామము జపించుచు, నా పూజల్నే సలుపుచు, నా లీలలు చరిత్ర మరణము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకుని వారు ప్రపంచ విషయములను తగులుకొనకుండా వారిని మరణం నుండి బయటకు లాగేదను అని బాబా చెప్పిరి. చనిపోయిన వారిలో మరలా పుట్టకుందురా అనగా మోక్షమును పొందకుండుట. బాబా నుండి ఫలితం పొందాలంటే వారి నామము ఉచ్చరించుట, వారి కథలను వినుట, వారి ఏళ్ళు పాడుట, వారిని పూజించుట, ఎల్లప్పుడూ వారిని జ్ఞప్తి అందించుకునుట సాయి భక్తులు చేయవలసినవి. ఇందు పైసా ఖర్చు లేదు. సమయంపై వాటి యందు గడుపుట. ఇది సాధనా విధానం. సముద్రంలోని రాళ్ళు రప్పల నుండి పడవలు తప్పించుకునేటకు దీపపు స్తంభములను ఎట్లు ఉపయోగపడుచున్నవో అట్లే బాబా కథలనే దీపములు ఈ ప్రపంచమునందు మహాసముద్రములో మునగకుండా దారి చూపుచున్నవి. ఈ కలియుగంలో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములందరూ. శాశ్వతానందమును పొందుటకు దాబోల్కర్ను ఎట్లున్నమనిరి. 1916లో దాబోల్కర్ ఉద్యోగ విరమణ చేసినాడు. గురు పౌర్ణమికి అతను షిరిడి వచ్చి బాబాను దర్శించినాడు. ఆ సమయంలో అచట్నే ఉన్న అన్నా చించనీకర్తో బాబాకు ఇట్లు విన్నవించుకోండి. బాబా అన్నా సాహెబ్పై దయచూపుము. అతనికి వచ్చి పింఛను అతని కుటుంబ పోషణకు సరిపోవట్లేదు. వానికి ఏదైనా ఉద్యోగం ఇప్పించుము అని చెప్పాను. అప్పుడు బాబా చించనీకర్తో హేమట్ పంత్కు మరొక ఉద్యోగం లభించునని, అయితే అతను ఇప్పుడు తన సేవలోనే తృప్తి చెందవలనని బాబా చెప్పిరి. అతనికి తిండికి లోటు ఉండదని వాని దృష్టికి నాపై తిప్పవలనని బాబా చెప్పిరి. మరలా ఇట్లు బోధ చేసిరి. దాబోల్కర్ దుర్మార్గుల నాస్తికుల సహవాసం వదలవలనని, అందరి ఎడల అనుకువ నమ్రత కలిగి ఉండవలనని బాబా చెప్పినారు. నన్ను అతను హృదయపూర్వకంగా పూజింపవలెనని, అట్లు చేసినా అతను శాశ్వతానందమును పొందును అని బాబా బోధించిరి. శాశ్వతానందం అనగానేమి? పరమాత్మను దర్శించుట వలన పొందు ఆనందమే శాశ్వతానందము. ఆధ్యాత్మిక మార్గమున పయనించువారు ఆ సాధనకు ఆటంకములను ముందు తొలగించుకొనవలను. మొదటిది నాస్తికుల సహవాసం, తర్వాత దుర్మార్గుల సహవాసం. ఇవి తొలగుట హేమట్ పంత్ సాధన సుగమమగుటకు మార్గములు. హేమట్ పంత్ అడిగాడా? లేదు. పోనీ ఈ విషయములు చెప్పుటకు సమయము సందర్భము కావాలా? అవసరం లేదు. అవి అతని చెవికెక్కుటకు అది అనుకూల సమయము. ఉద్యోగం విరమణ అయినది. అతని కుటుంబ భారమంతా తాను అనగా బాబా చూసుకుంటున్నానన్నారు. తన సేవలో హేమట్ పంత్ని ఉండమన్నారు. తన సేవలో ఉండాలంటే ఇతనికి తగిన లక్షణములు ఉండాలి కదా. 3 అధ్యాయముల్లోనే బాబా దాబోల్కర్కు అనుభవాలు ఇచ్చారు.
అతను షిరిడి సరైన సమయమునకు చేరుటకు బాబా మహమ్మదీయుడని రూపమున దర్శనమిచ్చి షిరిడి చేర్చారు. అద్భుతమైన లీల అయిన గోధుమ పిండి ఊరు పొరిమేరలో చెల్లించి గ్రామం మొత్తమును కలరాజాడ్యం నుండి విముక్తి చేసి చూపి తన లీలను గానం చేయాలనే కోరిక హేమట్బంధు కలిగించిరి. బాబా తన జీవిత చరిత్ర వ్రాయుటకు కోరికను జనింపజేశారు. తన కర్మను తానే అనుభవించుచుండా వేరొకరికి లొంగి ఉండవలసిన పని లేదన్న దాబోల్కర్కు షిరిడి నుండి కూడా దారి ఉన్న కథ వినిపించి ఆధ్యాత్మిక మార్గంలో గురువు అవసరమనే విశ్వాసాన్ని కలిగించారు. దాబోల్కర్కు తన అహంకారం మచ్చుకు కూడా లేకుండా తన పాదముల మీద పెట్టించుకున్నారు. అప్పుడు అతన్ని మాయను దాటించి తాను అతని పగ్గాలు పట్టుకున్నారు. అతని మనస్సును తిష్టవేశారు. ఇక్కడ తన సేవను అప్పజెప్పారు. అతని కుటుంబానికి తిండికి లోటు లేకుండా చేశారు. అహంకారం పోయిన తరువాత అతనికి ఉండవలసిన లక్షణములు అందరి ఎడల నమ్రత, అనుకువ అలా ఉండి హృదయపూర్వకంగా నన్ను పూజించు, నీవు శాశ్వత ఆనందమును పొందుతావు అని దాబోల్కర్కు బాబా దారి చూపారు. ఇందులో రోహిల్లా అని అతన్ని నిలబెట్టి ఆధ్యాత్మిక సాధన చేయువారికి నేను అండనుంటాననియు అందరికీ ఆ దారిని తీసుకుని వెళ్ళుట నా మార్గమని సూచించుట చూడవచ్చు. అతను శారీరక బలవంతుడు. బాబా కీర్తి విన్నాడు. బాబా ఏ సమస్యకైనా ఏ కష్టములకైనా అనుకుంటారనే కీర్తి బాబాది. కోరిన వారికి కొంగు బంగారం బాబా లేదనేది లేదు. కోరిన తడవే లభిస్తుంది. బాబా చెంత చొలవ ప్రసన్నుడు. విధి నిషేధాలుండవు. తమ భేదాలు మచ్చుకు కూడా లేవు. అందుకే తేనె పట్టులా షిరిడి చేరుదురు భక్తులు. అతను రాత్రింబగళ్ళు ఖురాన్లోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని బిగ్గరగా అరుచున్నారు. ఇది భగవంతుని ప్రార్థించుట, చింతించుట, బిగ్గరగా తలుచు జపము. ఇది ఒక ఆధ్యాత్మిక సాధన. ఎందుకు అంత బిగ్గరగా అరుచున్నారు? అతని మనస్సు చంచలమైనది, దుర్బుద్ధి భార్య వంటిది. తన మనస్సు ప్రపంచమంతా బయట సంచరించుచు తనలో స్థిరముగా నిల్వకున్నది. ఇలా పెద్దగా అరచుట వల్ల మనస్సు బయటకు పోకుండాటకు, స్థిరముగా నిలుపుకున్నటకు అతని సాధనగా బాబా చెప్పడం జరిగినది. అతను అలా పెద్దగా అరచుట కష్టపడి పనిచేసి అలసివచ్చు గ్రామ ప్రజలకు రాత్రులు నిద్రాభంగమగుచున్నది. ఈ విషయము బాబా చెప్పుకొనుచు అతని అరుపులను ఆపమని బాబాను గ్రామస్తులు వేడుకున్నారు. కానీ బాబా వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వక రోహిల్లా జోలికి పోవద్దని గ్రామస్తుల్ని మందలించిరి. రోహిల్లా పరిస్థితి వారికి వివరించి చెప్పారు బాబా. రోహిల్లాకు దౌర్భాగ్యపు భార్య ఉన్నదన్నారు. భార్య అంటే చంచలమైన బయటకు పరిగెత్తే మనస్సు అన్నమాట. ఆ మనస్సు స్థిరముగా ఉండక రోహిల్లా మార్గమునకు ఆటంకపరుచుచున్నది. రోహిల్లా ఇలా పెద్దగా అరుచుచు భగవంతుని ప్రార్థిస్తుంటే తన దుర్బుద్ధి మనస్సు భార్య బయటకు వెళ్ళే అవకాశం లేక అతనిలోనే స్థిరముగా ఉంటున్నది. ఇలా అతను పరమాత్మను తలుచుకుంటూ సాధన చేస్తే ఆ మనస్సు త్వరలో తన స్వాధీనములోనకు వస్తుంది అని చెప్పట. మీరు ఓపిక వహించి ఈ బాధను ఓర్చుకొనవలసిందే అని బాబా వారికి బోధించిరి. ఆధ్యాత్మిక సాధన చేయు ఒక్కరికి బాబా అండయుండి గ్రామస్తులచే ఆ బాధను ఓర్చుకొని వేయించి అతనికి సహకరింపజేసిరి. ఎల్లప్పుడూ బాబాతో సంబంధం ఉండుట తద్వారా బ్రహ్మానందమునందుటకు ఇలా ఆధ్యాత్మిక సాధన అవసరమని అవగాహన అయినది. ఇప్పుడు బాబా తానెవరో చెప్పే లీల తెలుసుకుందాం. ఒకరోజు మధ్యాహ్నం హారతి పూర్తి అయిన తరువాత భక్తులకు తమ ఇండ్లకు పోవుచుండా బాబా ఈ అద్భుతమైన బోధన చేశారు. ఇవి హేమట్మంత స్వయముగా విని రాసినారు కదా. మొదట 3 అధ్యాయంలో తాను చూసిన లీలలని ఇవి యథార్థమని చెప్పుటే ఆశయమా, అనగా సచ్చరిత్ర యథార్థమని చెప్పుట కదా. పరమాత్మ సర్వజ్ఞుడు. ఇచ్చట బాబా ఏమన్నారు? మీరెక్కడ ఉన్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియనని జ్ఞాపకం ఉంచుకొనుడు. అనగా ఈ ప్రపంచంలో వారికి తెలియనిది లేదన్నమాట. ఎలా తెలుస్తుంది? పరమాత్మని మరి ఒక లక్షణము సర్వవ్యాపకత్వము. వారేమన్నారు? నేను అందరి హృదయంలో నివసించిన వాడను. ఈ ప్రపంచమున గల జరాచర జీవకోటిని ఆవరించున్నాను. అనగా ఈ సృష్టినంతను ఆవరించిన వారు నేను, అనగా బాబా. అయితే ఈ 3.5 మూరల శరీరమే బాబా కాదని స్పష్టమైనది. ఇక పరమాత్మ శక్తివంతుడు. దానికి ఏమన్నాను? నేను మీ హృదయములను పాలించేవాడను కనుక హృదయముల్లో ఉన్నవారు బాబాయి. మీ హృదయములే కాదు ఈ జగత్తును నడిపించేవాడను నేనే. బాబా అంత శక్తిమంతుడా? అవును, ఆయనయే పరమాత్మ గనుక అదే శక్తి బాబాది. ఇక పరమాత్మ లక్షణం ఇది అని చెప్పినవన్నీ నేనే అన్నారు బాబా. సూత్రధారిణి జగన్మాతను నేనే. త్రిగుణములైన సత్వ రజో తమో గుణముల సామరస్యములను నేనే. ఈ త్రిగుణముల పైననే మన జీవిత గమనము ఆధారపడి ఉంటుందని, మాయ వీటి ద్వారానే మనకు
మనం నడుపుతుంది. మీ ఇంద్రియ చాలకును నేనే. మనలో 24 ఇంద్రియాలు ఉన్నాయి, అవి నడుపువాడును నేనేనన్నారు బాబా. పురుగులు, చీమలు తదితర అదృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా రూపమే, నా శరీరమే. వేయేల ఈ సృష్టిలో శ్రీ సాయిబాబా కానిదేదియూ లేదు అని స్పష్టమైనది. సర్వం సాయిమయం. మానవులు మాయను దాటుటకు మార్గము. చివరగా బాబా అన్న ఈ ఒక్క మాటను మనము తప్పక గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే తమ దృష్టిని నా వైపు అనగా శ్రీ సాయిబాబా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు. నన్ను మరచిన వారిని, బాబాను మరచిన వారిని మాయ శిక్షించును. ఇది యథార్థం, సృష్టి విధానం. పరమాత్మ మాయ, పరమాత్మ నుండి ప్రకటన అయినది మాయ. సృష్టి సంకల్పం పరమాత్మ, సృష్టి ఏర్పాటు మాయ. పరమాత్మ సంకల్పముతో విడివడ్డ జీవులు మానవులు. మాయను చిక్కుకొని గిలగిలలాడుచు బాధలను అనుభవించుచుందురు. పరమాత్మ మాయ జీవాత్మ. మరలా ఈ మాయను దాటి పరమాత్మను చేరుటకు శ్రమించవలసి ఉన్నది. దానిని మాయను దాటకు సాధన అందరు. ఎలా దాటాలో మనకు తెలియదు. ఆ మాయను దాటిన వారిని ఆశ్రయించాలి. మాయలో ఉన్న వారిని శిష్యులని, మాయను దాటిన వారిని గురువులు అని అందరు. ఆ గురువే పరమాత్మ అయిన సాయి అని తెలియవలెను. అట్టి సమర్థ సద్గురువు పాదాలను ఆశ్రయించి నీవే తప్ప నాకు దిక్కులేదని సర్వస్వ శరణాగతులమైనప్పుడు వారు మన అజ్ఞానమును పోగొట్టి మాయను దాటించి సాధన ద్వారా పరమాత్మను ఆ గురువు చేరుస్తారు. శ్రీ సాయిబాబా పరమాత్మ, సృష్టికి మూలము. ఆ పరమాత్మ నుండి విడివడిన మానవుడు మాయకు చిక్కుకొని కష్టసుఖములను అనుభవించుచు జనన మరణ చక్రముల పరిభ్రమించి జీవించుచున్నాడు. మరలా ఆ పరమాత్మయే శ్రీ సాయిబాబాగా సద్గురు రూపంలో ఈ భూమిపై అవతరించినాడు. ఇప్పుడు వారి పాదాలను మనము ఆశ్రయిస్తే మాయ మనని వదులుతుంది. పరమాత్మ అనుగ్రహంతో జీవిత గమ్యం చేరుతాము. చూడండి, ఈ అమృత వాక్కుల వలన బాబాను ఆశ్రయించిన వారు మాయ నుండి దాటగలరని ఎలా చెప్పదలిచినారో కనుక బాబాను ఆశ్రయించిన మాయను దాటగలమని అవగాహన అయినది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో చివరిలో హేమడ్ పంతు అంటారు, సాయి సచ్చరిత్ర చదువరులారా, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగు లక్షణములను విడిచిపెట్టి మీ యావత్తు దృష్టిని అనగా మీ దృష్టిని పక్కకు మరల్చక బాబా కథలపై త్రిప్పండి అని హితబోధ చేశాడు. అదే మనకు శ్రేయోదాయకమైనది. కనుక ఆ బాబా కథలు వినుచు ఆ లీలలో మునిగి దుర్లభమైన ఈ మానవ జన్మను చరితార్థం చేసుకుందుముగాక. ఈ 3 అధ్యాయముల్లో మనకు పూర్తిగా అవగాహన కలిగించి బాబా చేతులు యథార్థమని మనకు విశ్వాసం కలిగించి పరబ్రహ్మయ్య మనకు సద్గురువుగా బాబా లభించారని తెలియజెప్పి బాబా మనకు ఇహపర సుఖములను ప్రసాదిస్తారని నమ్మకం కలిగించుట ఈ 3 అధ్యాయముల సారాంశం. కనుక ఇది ఏ ఒక్కరి జీవిత చరిత్ర కాదు, పరమాత్మ చరిత్ర అనగా సచ్చరిత్ర అని స్పష్టపరిచరి. ఓం శ్రీ సాయి గురవే నమః. 3వ అధ్యాయము సమాప్తము. ఓం షిరిడి సాయినాథాయ నమః.